ఒకవేళ నేను ఎక్కడైనా అడుగేసింది అనుకో, యాక్టింగ్ అయినా అది ఏ ప్రొఫెషనల్ అయినా సరే జడ్జరిక ఉంటుంది. ఇమ్రాన్ భాయ్ నీకు తెలుసా? దేవుడు నాలాంటి వాళ్ళకు దేవుడు ఇమ్రాన్ భాయ్. నేను ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తాడు, బాబాయ్ ఇక్కడున్నా. కాదండి, ఇప్పుడు సామాన్యులు అంటే నీలాంటి వాళ్ళు కదా, రోడ్డు మీద ఉండే వాళ్ళు, లేదంటే చిన్న చిన్న ఇల్లు లేని వాళ్ళు కదా సామాన్యులు. అందరు కూడా పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, అంటే ఎందుకు మరి సామాన్యులు అన్నారు? ఒకటి బాగినండి, ఒకటి అబద్ధం చెప్తాడు వాని కడుపు నింపుకోవడానికి, ఒకటి నిజం చెప్తాడు వాని జీవితం నడవడానికి. కానీ అబద్ధానికి నిజానికి మీకు తేడా తెలియదు. నన్ను పిలువరు ఎందుకెరికేనా? ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద ఎనీ టైమ్ కింగ్. ఆ బిగ్ బాస్ ఏంది నా బొచ్చుతో సమానం. అదో జైలంటావా? సామాన్యుడైనా మన ఏంది సామాన్యులు ఎవరు లేరు కదా, అంటే ఏమంటారు అసలు? మీ దగ్గర డబ్బు లేదా? లేదు కాబట్టి మీ దగ్గర లేదా? మీ దగ్గర లేదా? నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర ఒక 100 రూపాయలు నాకు అవసరం లేదు. మరి మనోడు ఇక్కడ పాపం సామాన్యుడు మల్టీ స్టార్ మన్మథరాజు వెళ్ళడం జరిగింది, పాపం ఆయన మళ్ళీ మధ్యలోనే రావడం జరిగింది. ఎందుకు మరి ఆయన ఎందుకు తీసేశారు? బుద్ధల దాన్ని వాడు చేస్తే తప్పు. ఏం తప్పు చేశాడు? ఒకటి బాగిన బాబాయ్, ఆడిపిల్ల అంటే అమృత అంటే అమృతం, మా అంటే మమకారం. ఆడిపిల్లని గెలకద్దు. నా కొడుక నా చేతికి దొరుకు, నేను తీసుకొచ్చి పార్క్ కాడ పండబెట్టి కోస్తా. నా కొడుక ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావు? మరి ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా అందరు ఆడపిల్లలను కౌగిలించుకుంటారు, అన్ని చేసుకుంటారు కదా, మరి ఆయన చేసే తప్పేముంది? అయితే నువ్వు కావాలుండు కాదు, ఇప్పుడు అందరూ టీవీలలోనే చూస్తున్నారు, దానికి తీటావినికి గులా. మరి ఇప్పుడు మల్టీ స్టార్ మన్మథరాజు కూడా అలానే కదా. ఒకటి బాబాయ్, నన్ను ఎక్కువ వేసినట్టు చేయొద్దు. చెరుకు తీయకున్నదని గుద్దదానిక అంటే ఉసుక వస్తుంది, పూకు నాకి పండ్లు పోతాయి. అందరి మొత్తానికి